చెప్పండి, కేసీఆర్ గారి గురించి 2 మాటలు చెప్పండి అన్న. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ప్రజలు చాలా మంచిగా ఉపాధి కలిగే వాళ్ళు. ఒకప్పుడు ఏందన్న, ఇప్పుడు ఊర్లో పంటలు కూడా 24 hours కరెంటు. అప్పుడు ఏంటంటే నార్మల్ గా పంటలు పండేది. ఇప్పుడు ఎక్కువ వాటర్ ఇచ్చిండు కాబట్టి మస్తు పంటలు పండించిండ్రు. ఉదాహరణకు నేను కూడా ఊర్లో పొలం పని చేసే వాళ్ళము. దాదాపు వరి పంటలు గానీ, పత్తి గానీ అన్ని పంటలు బాగా వచ్చేది. ఎప్పుడైతే ఆడ ఉపాధి సకా లేకపోవడం వల్ల మొత్తం అంతా హైదరాబాద్ గానీ అక్కడిక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుండ్రు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ అక్కడిక్కడ బతికేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. హైదరాబాద్ ఎక్కడ చూసిందంటే ఒక ఆదర్శంగా ఎంత మంచిగా అంటే అంత మంచిగా కేటీఆర్ ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయనను అస్సలు ఎక్కడ గుర్తించలేనంత మంచిగా చేసిండు అసలు. హైదరాబాద్ ఏమన్నా ఫస్ట్ ఒకప్పుడు ఏం చూసుకుంటానంటే ఎక్కడ సాఫ్ట్వేర్లు ఇప్పుడు చాలా లక్షల మంది చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడ పోయేది, బెంగళూరు పోయేది. ఇక్కడ మనకు లేదు, ఫస్ట్ ఎక్కడెక్కడ ఉండేది. కేటీఆర్ గారు వచ్చి మనకు ఐటీ కంపెనీలు అంటే అద్భుతం అసలు. అనా ఒకసారి చూడాలంటే హైదరాబాద్ చూడాలంటే కేటీఆర్ గారు అమెరికా పోయే అవసరం లేదు, ఈయన చూసుకోవచ్చు అన్నట్లు చేసిండు అసలు. ఐటీ సిటీ చూసుకోవడం కానీ, ఇక్కడ మన ఐసిఎస్ విప్రో సైడ్ గానీ ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటాయి. రోడ్ షో గానీ, అక్కడ ఐటీ కంపెనీలు గానీ. ఇప్పుడు ఎట్లుందంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్లు చేస్తున్నారు. అంత మంచిగా ఐటీగా గుర్తింపు పొందిన వ్యక్తి అంటే కేటీఆర్ గారిని నేను మనస్ఫూర్తి మెచ్చుకుంటున్నాను అసలు. అంటే ఒకప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే అయితే ఈ 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ 10 ఏళ్లలో కూడా ఎప్పుడైతే కరెంట్ అయితే పోలేదు. చాలా చోట్ల చాలా రాత్రుల్లో కరెంట్ పోతుంది. మరి ఏమంటారు? ఇక కరెంట్ షార్టేజ్ అయితే చాలా ఉంది, ఖచ్చితంగా చూసుకోవాలి ఇవన్నీ. వాళ్ళు ఇబ్బంది ఇంకోటి ఏంటంటే ఉన్నది దానికోసమే కదా, వీళ్ళు మొత్తం చూసుకోవడానికి కదా. ఎక్కడెక్కడ ఏ ఏరియాకి ఎవరు ఉండరు ఏం కథ అనేది ప్రజల గురించి పట్టించుకుంటే బాగుంటుంది. ముందర కూడా వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పట్టించుకుంటే కదా ముందర వాళ్ళు ఎంత పని చేస్తుంటారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందరూ ఎట్లా ఎంత జరుగుతుంది పని ఏం చేస్తుంటారని అంతా గమనిస్తూ ఉన్నారు. కానీ కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ చాలా ఇబ్బందుల పాలైతే ఖచ్చితంగా ఉన్నాము. దయచేసి గమనించి అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కరెంటు ఒకప్పుడు పెద్ద వాన వర్షం వచ్చినాక కరెంటు అయితే పోయేది కాదు. ఇప్పుడు రాత్రులు ప్రతి ఒక్క గంటకు ఒకసారి పోతుంది కరెంటు. చాలా అయితే ఇబ్బంది పడుతుంది. దాన్ని బట్టి మీరు ఏమంటున్నారు? ఇక ఇబ్బందులు అయితే ఉన్నా కానీ కాకపోతే అంటే కరెంట్ ఎందుకోసం తీస్తున్నారు? ఫ్రీ కరెంట్ ఇచ్చినట్లు చూసుకో, ప్లస్ ఇంకోటి కట్ చేస్తున్నారు. కరెంట్ పోతుందంటే ఎట్లా ఉండదు? ఇప్పుడు మొదలు ఎండాకాలం అసలు దాదాపుగా ఫ్యాన్లు ఉంటేనే మరీ దారుణంగా వేడి ఉంది. మళ్ళీ నైట్ టైంలో అట్లా కరెంట్ పోతుందంటే ఇబ్బంది కదా. అందుకోసమే ఇవన్నీ కొద్దిగా చూసుకున్నాలే. మొత్తం మీద అయితే ముందర మనకు మళ్ళీ గెలవాలనుకుంటేనంటే ప్రజలకు మంచి చేస్తేనే గెలుస్తారు, లేకపోతే కష్టంగానే ఉంది అనుకుంటున్నాను నేనైతే. అంటే మళ్ళీసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఏమి తీసుకుంటే బాగుంటుంది? ఏం లేదు, ఇప్పుడైతే ప్రజలైతే పాత పథకాలని ఆల్రెడీ వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. పాత పథకాలు వాళ్ళకు చాలా బెనిఫిట్ గా ఉంది. ఆల్రెడీ మాకు వద్దురా నాన్న ఏం అవసరం లేదు, పాత పథకాలు ఉంటే చాలా అన్నట్టుగానే ఉన్నారు. ఆల్రెడీ అన్ని బాగానే ఉంది. కేసీఆర్ పెట్టింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడ అక్కడ రోడ్లు అయితే కొల్లగొడుతున్నారు. మరి దాన్ని బట్టి ఏమంటారు? హైడ్రా విషయంలో అంటే ఇప్పుడు అట్లాంటి చాలా ఉన్నాయి. అసలు హైడ్రా పెట్టింది, కాకపోతే మొత్తం అంతా కంప్లీట్ చేసేంత వరకు చేస్తారు. ఇప్పుడు మొత్తం పేదోళ్ళు అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళకి ఇండ్లు ఇస్తారా ఏం చేస్తారా అనేది. అంటే ఒక హైడ్రా కూల్చే ముందుగానే ఒక కొంచెము ప్రజలకి వేరే చోట ఉపాధి ఉండటానికి స్థలం ఇచ్చి అప్పుడు కూలగొడితే బాగుంటుందా, లేదంటే ముందుగానే వాళ్ళకి చూపించాలి కదా? ఇప్పుడు సడన్ గా ఇప్పుడు తీసి బయట పడేస్తారు. బయట పడేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఒక తిండి తిప్పులు అసలు ఏ విధంగా ఒక పిల్లలు జల్లలు రోడ్డు మీద పడితే ఇబ్బంది కదా. అట్లా కొంతమంది చూసినాం ఆల్రెడీ. మా స్కూల్ బ్యాగులు ఎక్కడ పోతాం, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తుంటే బాధ అనిపించింది. కాకపోతే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు స్థలం ఏర్పరిచి వాళ్ళకు ఫస్ట్ పంపించిన తర్వాతనే వాళ్ళకి మంచి ఇల్లు చూపించిన తర్వాతనే మీ నిర్ణయం ఏమో తీసుకోవడం బాగుండదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకోసం అంటే వాళ్ళు కూడా మనలాగా మనసులే కదా. ఇప్పుడు సడన్ గా మనము దొబ్బి బయటకు పడేసినామంటే వాళ్ళు అసలు ఏడ ఉండాలి. మీరు ఇస్తున్నారు కాకపోతే తర్వాత ఇస్తారేమో, కానీ ఇచ్చేంత వరకు ఏడ ఉండాలి. అందుకోసమే ఫస్ట్ వాళ్ళకు నిర్మల పదార్థం ఏర్పాటు చేసి వాళ్ళకు ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేసి మీరు చేసే పని చేస్తే కూడా బాగుంటుంది అనుకుంటున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.